రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన జరిగింది. తాండూరు డిపో బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. బస్సును ఢీకొచ్చిన లారీ బస్సుపై ఒరిగిపోయింది. దీంతో లారీలోని కంకర బస్సులో పడింది. కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. పలువురు ప్రయాణికులను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో టిప్పర్ లారీ దూసుకొచ్చింది. టిప్పర్లోని కంకర బస్సులో పడిపోయింది. కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు. లారీ ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీలతో టిప్పర్ను రెస్క్యూ టీం లాగుతుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు? ఏంటి డీటెయిల్స్? ప్రస్తుతం మనకు అందినటువంటి సమాచారం ప్రకారం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో 17 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. 40 మంది ప్రయాణికుల్లో ఇప్పటికే 17 మంది మృత్యువాత పడ్డారు. వారందరికీ కూడా వైద్య సహాయం అందించేందుకు ఇటు వైద్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళ క్షతగాత్రులందరికీ కూడా చేవెళ్ల ఆసుపత్రిలో చికిత్స అనేది కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి యొక్క రోడ్డు ప్రమాదం మనం కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదం తర్వాత అత్యంత ఘోర రోడ్డు ప్రమాదంగా భావించాల్సి ఉంటుంది. హైదరాబాద్ కు వస్తున్నటువంటి తాండూరు ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఓవర్ స్పీడ్ తో వచ్చినటువంటి కాంక్రీట్ లోడ్ తో వస్తున్నటువంటి టిప్పరు బలంగా ఢీకొట్టడంతో టిప్పర్ లోడ్ లో ఉన్నటువంటి కంకర్ మొత్తం కూడా ఆర్టీసీ బస్సులో పడింది. ఈ కారణం చేత
ఆర్టీసీ బస్సు లోపలికి పడడంతో మొత్తం ప్రయాణికులు ఆ కంకర్లో కూరుకుపోయి ఊపిరాడక చనిపోయినటువంటి ఘటన ఉంది. అలాగే గట్టిగా బలంగా గుద్దడంతో తీవ్ర గాయాల పాలయ్యి ఇన్సిడెంట్ లో దాదాపు మొత్తం ఓవరాల్ గా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అలాగే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో విషాదకర ఛాయలే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వివిధ పనుల మీద ఇవాళ ఉదయం వచ్చిన వాళ్ళందరూ కూడా ఊహించని విధంగా మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ వెళ్ళిపోతాము అనుకున్న వాళ్ళందరూ కూడా 17 మంది అనంత లోకాలకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ ఉన్నటువంటి హృదయ విదారక ఘటనల్లో ఒక ఘటన ప్రతి ఒక్కరిని కూడా మరింతగా కలిసివేసేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాంక్రీటు కూరుగా అటు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ తల్లి తన 6 నెలల పాపను తీసుకొని ఆ పాపను ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమెను తీసుకొని వస్తూ ఉంది. సో అటువంటిది యొక్క యాక్సిడెంట్ లో తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ ప్రాణాలు కోల్పోయారు. సో కొద్దిసేపటి వారు కాంక్రీట్ లో కూరుకుపోయిన తర్వాత వారి యొక్క మృతదేహాలను వెలికి తీసి అక్కడ రోడ్డు మీద ఉంచినప్పుడు వారిని ఆ యొక్క మృతదేహాలను తల్లి కూతురు యొక్క మృతదేహాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా విలపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చిన్న పాపను 6 నెలల పాపను తీసుకొని హైదరాబాదు ఆమె వస్తూ ఉంది తల్లి. సో ఇటువంటి ఘటనలు అనేవి అనేకంగా అక్కడ హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథగా కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ మహానగరానికి బయలుదేరడము అంటే ఖచ్చితంగా దినసరి పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. డైలీ పనుల మీద వచ్చి సాయంత్రం వరకు మరలా పనులు కంప్లీట్ చేసుకొని మరలా వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి సో ఇటువంటి ఘటన ఒక్కసారిగా చోటు చేసుకోవడంతో యొక్క రోడ్డు యాక్సిడెంట్ లో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ళందరూ కూడా చికిత్స అనేది కొనసాగుతుంది. ఇది పూర్తిగా ఎదురుగా వచ్చినటువంటి టిప్పర్ ఓవర్ స్పీడ్ తో రావడమే కాకుండా అదుపు తప్పి ఒక్కసారిగా వెనకాల ఉన్నటువంటి కాంక్రీట్ తో వచ్చినటువంటి టిప్పరు ఆర్టీసీ బస్సు యొక్క ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టిన కారణంగానే యొక్క ప్రమాదం అనేది జరిగిందంటూ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇమీడియట్ గా ఆర్టీసీ అధికారులు అక్కడకు చేరుకోవాలి అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు ఆర్టీసీ ఆదేశాలను జారీ చేయడం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణ అధికారులకు ఇమ్మీడియట్ గా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వెంటనే త్వరితగతిన వైద్య సాయం అందేలా చూడాలంటూ కూడా ఆ వైద్యాధికారులను ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మరికొంతమంది అధికారులు సైతం అక్కడకు చేరుకొని ఇప్పటికే ఆ సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కాంక్రీట్ లోడ్ కారణంగా బలంగా ఆర్టీసీ బస్సులో తాకిన తర్వాత అక్కడంతా రోడ్ అంతా కూడా ముఖ్యంగా ఇటు చేవెళ్ల వికారాబాద్ కు సంబంధించి హైదరాబాద్ వికారాబాద్ ఏదైతే ప్రధాన హైవే ఉంటుందో బిజాపూర్ హైవేలో ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ ట్రాఫిక్ కారణంగా రోడ్ అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ తో స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇన్సిడెంట్ లోనే మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ఇక్కడ సహాయక కార్యక్రమాల్లో ఎందుకంటే 3 జేసీబీలను తీసుకొచ్చి ఆ బస్సును అలాగే యాక్సిడెంట్ కు గురైనటువంటి బస్సును టిప్పర్ను రెండింటిని కూడా ఆ పక్కకు తీసినటువంటి పనులను చేవెళ్ల సిఐ ప్రత్యక్షంగా దగ్గరుండి సహాయక చర్యల్లో పాల్గొంటూ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో భాగంగా జేసీబీ సిఐ కాళ్ళ మీద నుంచి వెళ్లడంతో ఆయన కాలుకి తీవ్ర గాయాలు కావడంతో ఇమీడియట్ గా అతన్ని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. దానికి తెల్లవారుజామున జరిగినటువంటి మిర్జాగూడలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని కూడా మరొక్కసారి ఆందోళనకు గురి చేసినటువంటి కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా విషాదంలో మునిగిపోయాయి. ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తమ వారిని కోల్పోయామన్నటువంటి బాధతో అక్కడకు చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ఆ తాండూరు ఆర్టీసీ బస్సులో అదే సమయంలో ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వరుసగా అక్కడ వాళ్ళందరూ కూడా సమాచారం అందిస్తూ ఉండటంతో వారు చనిపోయారన్నటువంటి వార్త తెలుసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి.